అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మిగిలిన అప్డేట్స్ చూస్తే ప్రపంచ నగర ప్రమాణాలతో తెలంగాణలో ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక వేదికపై వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ఫ్యూచర్ సిటీ సమగ్రాభివృద్ధికి పారిశ్రామిక ప్రణాళిక, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులకు అనువుగా ఉందనే విషయాన్ని ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులు మంత్రులతో కలిసి దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ సమిట్ లో పాల్గొన్నారు. తెలంగాణ బృందం బిజీగా గడుపుతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరీమ్ జర్గిన్స్, అలాగే సెంట్రల్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషనరీ నెట్వర్క్ కోఆర్డినేటర్ హెడ్ మంజు జార్జ్లతో సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్, అలాగే $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ లక్ష్యాలను సీఎం వివరించారు. తెలంగాణ విజన్లోని వివిధ కోణాలు పరస్పర సహకారానికి అవకాశం కల్పించేలా ఉన్నాయని జెరీమీ జర్గిన్స్ ప్రశంసించారు. ఇక తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో తాము భాగస్వామ్యం పంచుకుంటామన్నారు. తెలంగాణ ఆర్థిక వృద్ధి ప్రయాణంలో కలిసి వస్తామనే సంకేతాలు ఇచ్చారు. హైదరాబాద్లో ప్రతిభావంతమైన మానవ వనరులున్నాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. స్కిల్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలతో 3 జోన్ల నమూనాలను దావోస్ వేదికపై ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు విశ్లేషించారు. ప్యూర్ రేర్ ఆర్థిక అభివృద్ధి వ్యూహంతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సిటీ నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుగా దేశంలో సుస్థిర అభివృద్ధికి రోల్ మోడల్ సిటీగా నిలుస్తుందని శ్రీధర్బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక అద్భుత ఫలితాలను ఇస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏరోస్పేస్, డిఫెన్స్, బయో డిజైన్, సాఫ్ట్వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ పరిపూర్ణ అనుకూలతలున్నాయని వివరించారు. కాలుష్యాన్ని తగ్గించే విధంగా ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి దావోస్ వేదికపై పారిశ్రామికవేత్తలకు తెలిపారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.